ప్రైజ్ లాడమ్మ. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మ అందరు బాగున్నారా? ఎలా ఉన్నారు? మనందరం కూడా బాగుండాలని దేవుని దయలో, ఆయన కృపలో, నిజంగా ఆయన యొక్క సన్నిధిలో మనందరినీ దేవుడు ఏ రీతిగా కాచి కాపాడుతున్న ఆ దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క దయ లేకుండా, దేవుని యొక్క చిత్తం లేకుండా ఒక క్షణం కూడా మనము బ్రతకలేం. దేవుని బిడ్డలారా, నిజంగా అంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అమ్మ, ఉదయం లేచారా? ప్రార్థన చేసుకున్నారా? దేవునితో మాట్లాడారా? ఆమేన్. హల్లెలూయా. మంచిది. మీరందరూ కూడా దేవునితో మాట్లాడుతున్నందుకు నాకు ప్రతిరోజు ప్రైజ్ లాడ్ చెప్తూ వందనాలు చెప్తున్నా. మీ అందరికీ తిరిగి ప్రైజ్ లాడ్ చెప్తున్నాను. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం కీర్తన గ్రంథము 139వ దావీదు కీర్తన 1వ అధ్యాయాన్ని చదువుతున్నాను. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. చక్కగా దావీదు గారు చక్కటి మాటలు చెప్తూ ఉన్నాడు కదా. దేవునితో దావీదు ఎప్పుడు ఎంత బాగా సన్నిహితంగా మాట్లాడుతుంటాడంటే, ఎంత దగ్గర సంబంధంతో చక్కటి మాటలైనా మాట్లాడుతూ ఉంటాడు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. దేవుడంత చక్కటి మాటలు ఆయన దావీదు దేవునితో, యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు. నిజమే, మనల్ని దేవుడు పరిశోధించేవాడు, పరీక్షించేవాడు కదా. అబ్రహాముని దేవుడు పరిశోధించాను. ఆదికాండం 22లో ఉంటుంది కదండి. అబ్రహాముని దేవుడు నిజమే. అసలు ఆ పరిశీలన అనేది ఏంటి అంటే, ఆ పరిశీలన అనేది ఏంటి? దేవుడు మనల్ని పరీక్షించటం అంటే, మనం దేవుని మాట వింటామా, వినమా? రెండోది, దేవునికి లోబడతామా, లోబడవా అని దావీదు అంటున్నాడు. నువ్వు నన్ను ఎంతగా పరిశోధించావు దేవా, ఎంతగా నా గురించి తెలుసుకున్నావు తండ్రి అని. నేను కూర్చొనటం పరిశోధించావు, నేను లేచుట పరిశోధించావు, నాకేం తలంపుల్లోకి వస్తున్నాయో, నా మనసులో ఏమున్నాయో అవన్నీ నువ్వు గ్రహిస్తూ వచ్చావు తండ్రి అని ఆయన చెప్తున్నాడు. ఈ వాక్యం వింటూ ఎంతమందికి వస్తున్నా అమ్మ, నా ప్రియ బిడ్డలారా, చూసారా? దేవుడు మనల్ని ప్రతి నిమిషము, మన ఆలోచన దేవునికి తెలుసు, మన తలంపులు దేవునికి తెలుసు, మన ప్రవర్తన దేవునికి తెలుసు, మన మనసులో ఆలోచించుకునేది కూడా దేవునికి తెలుసు. బైబిల్ గ్రంథంలో కదండి, మనసులో ఆలోచించుకునే వారితో ఎంత చక్కగా దేవుడు మరి సువార్తల్లో మాట్లాడారంటే అంత బాగా మాట్లాడారు కదా. పేతురేమో, నేను నిన్ను ప్రేమిస్తాను ప్రభు అంటే, లేదు ముమ్మారులు అబద్ధం ఆడతావు అని చెప్పాడు. నిజమే, మనసును గ్రహించేవాడే మన పరిశుద్ధాత్మ దేవుడు. చాలాసార్లు మన మనసులో మనం దేవుడు వినట్లేదు అనుకుంటాం. మనసులో ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు కలిగి మనం బాధపడుతుంటాం. కానీ దేవునికి మాత్రం మన మనసుల్లో ఉన్న ఆలోచనలన్నీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. మనం కూర్చోవడం తెలుసు, మనం ఇంకేంటంట నడుచుట తెలుసు, మనం ప్రవర్తించటం కూడా ప్రభుకి తెలుసు. అందుకే అంటారు దేవుడు మనతో ఉన్నాడు అంటారు. అందుకే మన పరిస్థితులు ఆయనకి తెలుసు, మన కష్టాలు ఆయనకి తెలుసు, మన వేదన, కన్నీరు, దుఃఖము. మనం ఉదయం లేచి ప్రభు సన్నిధిలో స్తుతిస్తూ ఉంటాము, ఆరాధిస్తూ ఉంటాము. ఆ తర్వాత అనేకుల కోసం ప్రార్థిస్తూ ఉంటాము. తర్వాత మన కుటుంబీకుల కోసం, మన ఇంటి పరిస్థితుల గురించి దేవునికి తెలిసినా సరే ప్రతిరోజు మనం చెప్తూ ఉంటాం కదండి. అందుకే ఆయన చక్కగా అన్నాడు, నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకుని ఉన్నావు. చెప్పండి, నా చర్యలన్నిటినీ ప్రభువా నువ్వు బాగుగా తెలుసుకున్నావు. నిజమే, మన యొక్క సమస్తమైనటువంటి బాధలన్నిటినీ కూడా ఆయన చాలా బాగా తెలుసుకొని ఉన్నాడు. బాధలే కానీ, అనారోగ్యమే కానీ, నిజంగా మా దగ్గర కూడా పాపం చాలామంది మా బిడ్డలు, మా సహోదరులు అందరూ సడన్గా అనారోగ్యంతో ఉన్నారు. ఎంత అంటే ఆపరేషన్లు అయ్యి అనారోగ్యాలతో చాలామంది, మా సహవాసం అంతా చాలామంది అనారోగ్యాలతో బాధపడుతున్నారు. కానీ దేవుడైతే వారిని ప్రమాద పంచుల్లోనికి తీసుకొని వెళ్ళకోకుండా ఆయన కాపుదల భద్రతలో మా అందరి ప్రార్థన, వారి ప్రార్థన విని దేవుడు వారిని ఖచ్చితంగా బ్రతికించాడు, చక్కటి ఆరోగ్యాలు ఇచ్చాడు.
ఆశీర్వాదాలను దేవుడు వారికి అనుగ్రహించాడు. దేవుని బిడ్డలారా, మన ప్రార్థన అందుకే అంటారు, ఆపదలు మనకు వస్తూ ఉంటాయి కానీ పరిశీలించే దేవుడు, పరీక్షించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, సంపూర్ణమైనటువంటి కష్టాలలో విడుదలిచ్చే ఆ దేవుడు మనతో ఉన్నాడు. అందుకన్నాడు, నీవు పరిశోధిస్తున్నావు తండ్రి, నిజంగా నాకన్నీ నా తలంపుల్లోకి రాకమునిపే నువ్వు తెలుసు. మనం అనుకుంటాం దేవుని బిడ్డలారా, వయసులో ఉన్నప్పుడు చాలా మనం మాకేంటిలే అనుకుంటాం. అంటే నేను చూస్తున్నాను, ఇప్పుడు అనేకులను చూస్తున్నాను కదా, పాపం వయసులో ఉన్నప్పుడు మనం హ్యాపీగానే ఉంటాం. కానీ ఒకవేళ మనం వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు, లేకపోతే అనారోగ్యాలు ఎప్పుడు ఏ రీతిగా పొంచి ఉంటాయో తెలీదు. తర్వాత ఏ రోజు మనం సీరియస్ అయిపోతామో తెలీదు. ఏ రోజున ఈ రోజుల్లో ఇప్పట్లో వచ్చే వార్తలు ఏంటంటే హార్ట్ అటాకులు, క్యాన్సర్లు కదా, ఎన్నో వ్యాధులు భయంకరంగా వచ్చేస్తున్నాయి. ఎవరు చూసినా ఆ ముక్క తీసి బయటికి పంపిస్తున్నారంటున్నారు. ప్రార్థన చేస్తున్నాం, దేవుడు తప్పిస్తున్నాడు. అందుకే అంటున్నాడు దేవుని బిడ్డలారా, మనం దేవుని రాకడికి చాలా దగ్గరలో ఉన్నాం, చాలా సమీపంగా ఉన్నాము. ఏ రోజు ఏం జరుగుద్దో మనకు తెలియదు. కాబట్టి మన సమస్తం కూడా, నేను ఒకటి చూశాను, ఒక ఆయన అంటే $1 మిలియన్ ఉన్న ఆయన, నేను చచ్చిపోతే ఈ డబ్బులన్నీ ఏం చేయాలి అని, చచ్చిపోతే ఈ డబ్బులన్నీ ఎందుకు ఎవరికి పెట్టాలని ఆయన బ్రతుకున్నప్పుడే ఆయన ఒక లైన్లో పెట్టేసి పేదవారందరికీ డబ్బులు పనిచేస్తూ ఉన్నాడు. పనిచేస్తూ ఉంటూ ఆయన కొంతమంది అడుగుతున్నారు, ఎందుకయ్యా మరి మీరందరూ ఇట్లా ఈ డబ్బులు అంటే ఎందుకయ్యా, నేను చచ్చిపోయినాక ఏం చేసుకుంటాను, వీటిని అన్నిటిని నేను బతుకున్నప్పుడే పనిచేస్తున్నాను అని చెప్తున్నాడు. నాకు భలే అనిపించింది నిజంగా. దేవుని బిడ్డలారా, మనం మన పరిశోధనలో, దేవుని పరిశోధనలో మనం నిలిస్తే చాలు. మనం అంతేకాని మరి తర్వాత ఈ లోకంలో కానీ ఎన్నిట్లో కూడా సిద్ధపడి ఉండాలి. అంతే, పరిశుద్ధాత్మకి దేవునికి మనం సిద్ధపడినట్టయితే తప్పకుండా మనం పరలోక రాజ్యంలోకి చేరుకుంటాం. మన కష్టాలు, శ్రమలన్నీ మన దేవునికి తెలుసు. ఓకేనా? మంచిది, కళ్ళు మూసుకోండి, ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రం అయ్యా. ఈ ఉదయకాలం ప్రతి ఒక్క బిడ్డను దీవించాను, మంచి ఆరోగ్యంతో, ఆశీర్వాదంతో అయ్యా, నీ కృపతో నింపి నిలబెట్టుకోమని యేసు నామమున అడుగుచున్నా తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.